హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్నోసెంట్ టాక్స్. ఈరోజు నేను మన భారతదేశ చరిత్రలో అమరమైన ఘట్టాన్ని చెబుతూ నిలిచిన ఒక చారిత్రక కట్టడం గురించి చెబుతున్నా. అందరూ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఒక శిల్పకళ అద్భుతం, ఒక భౌతిక విజ్ఞాన చిహ్నం, మన దేశ గర్వకారణం. ఈ ఆలయం వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం మరియు గణిత విజ్ఞాన పరంగా ప్రపంచానికి గర్వకారణం. ఓం నమ శివాయ. అదే మన తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. ప్రజెంట్ తంజావూరు ఒక చిన్న పట్టణంలా అనిపించవచ్చు, కానీ దాని వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది. గొప్ప కళల సంపద, గొప్ప మానవ నైపుణ్యం. తంజావూరు ఒకప్పుడు చోళుల రాజధాని. రాజరాజ చోళుడు ఇక్కడి నుంచి తమ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అప్పటి నుంచి ఈ నగరం కళలకు, శిల్పాలకు, సాంస్కృతికానికి కేంద్రకంగా నిలిచింది. బృహదీశ్వర ఆలయాన్ని రాజరాజ చోళుడు 1010వ సంవత్సరంలో, అంటే ఇప్పటికి 1000 సంవత్సరాల ముందు ఈ ఆలయాన్ని నిర్మించారు. అంటే ఇది ఇప్పుడు 1000 సంవత్సరాలకు పైగా పాతది. ఈ కాలంలో ఇటువంటి భారీ ఆలయం నిర్మించడం అనేది సాధారణమైన విషయం కాదు. కానీ చోళులు తమ విజ్ఞానం, శ్రమ మరియు భక్తితో ఈ అద్భుతాన్ని నిలిపారు. బృహదీశ్వర ఆలయపు గోపురం అంటే విమానం సుమారు 216 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది భారతదేశంలోని అత్యంత ఎత్తైన ఆలయ గోపురాల్లో ఒకటి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే పైకప్పు పైభాగంలో ఉన్న రాయి సుమారు 80 టన్నుల బరువు ఉంటుంది. అది ఎక్కడి నుండి ఎక్కించారో తెలుసా? సుమారు 6 కిలోమీటర్ల పొడవైన ర్యాంపు నిర్మించి ఆ రాయిని పైకి లాగారు. ఇది నేటి ఇంజనీరింగ్ నిపుణులకు ఆశ్చర్యం కలిగించే విషయం. ఇక్కడి గర్భగుడిలో ఉన్న శివలింగం 13 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత పెద్ద శివలింగాలలో ఒకటి. భక్తులు దీన్ని పెరు ఉడయ్యార్ అని పిలుస్తారు, అంటే మహాస్వామి అనే అర్థం. ఆలయం ముందు భాగంలో ఉన్న నంది విగ్రహం సుమారు 25 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఇది ఒక్క రాయితో చెక్కబడింది, అంటే ఏకశిలా విగ్రహం అని అర్థం. చాలా శక్తివంతమైన రూపం. శిల్పకళకు ఇది జీవమిచ్చే నిదర్శనం. ఆలయ గోడలపై అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి. చోళల కాలంలో జరిగిన యుద్ధాలు, విరాళాలు, వారి పాలన తీరు అన్నీ శిలాశాసనాల రూపంలో చెక్కబడ్డాయి. ఇక్కడ మీరు భరతనాట్యం యొక్క 81 నృత్య భంగిమలు కూడా గోడలపై చూడవచ్చు. బృహదీశ్వర ఆలయ గోడలపై ఉన్న చిత్రాలు ఆకు, పువ్వులు, సహజ పదార్థాలతో తయారైన రంగులతో వేశారు. ఇవన్నీ 1000 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పాడవకుండా కనిపిస్తున్నాయి. ఇది చోళుల నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఆలయానికి యునెస్కో నుండి ప్రపంచ వారసత్వ సంపద స్థలం అనే గౌరవం లభించింది. ఇది గ్రేట్ లివింగ్ కోలా టెంపుల్స్లో ఒక భాగం. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు, పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ గోపురం సుమారు 216 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒక విచిత్ర విషయం ఏమిటంటే ఈ గోపురం నుండి పడే నీడ భూమిపై కనిపించదన్న నమ్మకం ఉంది. ఇది ఒక వాస్తు అద్భుతం అంటారు. ఆ కాలంలో ఎలాంటి మోటార్లు లేకుండా, ఎలాంటి సిమెంట్లు లేకుండా ఇంత పెద్ద గ్రానైట్ రాళ్ళను ఒకదానిపై ఒకటి అమర్చి నిర్మించారు. ఇది డ్రైఫిట్ టెక్నిక్. ఇవాళ కూడా ఇది కూలకుండా నిలబడిందంటే వారి ఆలోచన ఎంత ముందుందో మనకు అర్థమవుతుంది. తంజావూరు అంటే ఆలయం మాత్రమే కాదు, ఇక్కడ ప్రత్యేకమైన తంజావూరు పెయింటింగ్స్, తంజావూరు బొమ్మలు, తంజావూరు వీణ అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాయి. నాకైతే తంజావూరు బృహదీశ్వర ఆలయం అయితే చాలా నచ్చింది. తంజావూరు బృహదీశ్వర ఆలయం అంటే ఒక దేవాలయం కాదు, ఇది ఒక జీవించే చరిత్ర, శిల్పకళకి అగ్రగామి, శివభక్తికి నిలువెత్తిన దర్శనం. ఇలాంటి అద్భుత భారతీయ సంపద గురించి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమ శివాయ.